మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈవేళ వినాయక చవితి కావడము అదే విధంగా రేపటి నుంచి కూడా 21 రోజుల పాటు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అనేది జరగబోతుంది। ఈ 21 రోజుల పాటు కూడా కాణిపాక పట్టణం అంతా కూడా పూర్తిగా శోభాయమానంగా భక్తజనంతో కిటకిటలాడేటువంటి పరిస్థితి। అదే నేపథ్యంలోనే ఈవేళ ఉదయం 3 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని ఆలయ అధికారులు కల్పించినటువంటి పరిస్థితి। మరి 11 గంటల వరకు కూడా ఈవేళ దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించబోతున్నారు। సాధారణ రోజులైతే 9 గంటలకే టెంపుల్ క్లోజ్ చేసేటువంటి పరిస్థితి। ఈవేళ వినాయక చవితి కావడంతో మరో గంట 2 గంటలు కూడా పొడిగించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది। ముఖ్యంగా గతంలో ఎన్నడూ చోటు చేసుకునే విధంగా ఈసారి మాత్రము ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఒక పక్క ఆలయ అధికారులు కావచ్చు, మరోపక్క స్థానిక ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మురళీమోహన్ కావచ్చు ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి। ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తారు। ఆ భక్తులందరూ కూడా అందరికి కూడా దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు సర్వదర్శనంతో పాటు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి। గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎవరు కూడా ఇంత స్థాయిలో పర్యవేక్షించినటువంటి పరిస్థితులు లేదు। ఎందుకంటే గతంలో మన మిత్రుడిగా మన మీడియా ప్రతినిధిగా పనిచేసినటువంటి HM-టీవీలో పనిచేసినటువంటి మురళీమోహన్ ఈవేళ పూతలపట్టు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు। ఆ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన ఈవేళ పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించినటువంటి పరిస్థితి। మరి ఈవేళ మనతో ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఉన్నారు। మరి ఉదయం నుంచి కూడా ఆయన దగ్గరుండి అన్నింటినీ కూడా పర్యవేక్షించారు। ఏ భక్తుని కూడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి। మరి మనతో ఆయన ఉన్నారు। ఈ రోజు ఏ విధంగా కొనసాగింది? గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో అనేక రకాలంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది। మరి ఈవేళ మీరు ఎమ్మెల్యే హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించడం కావచ్చు, లేదా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కావచ్చు, ఎట్లా చూస్తారు ఏంటి? ముందుగా ఓం మహాగణాధిపతి నమః। ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి పాఠకులకి వినాయక చవితి శుభాకాంక్షలు, యాజమాన్యానికి ఉద్యోగస్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు। మీరు అన్నట్లు మనమందరం గతంలో ఏబిఎన్ కూడా చాలా సందర్భాల్లో భక్తుల సౌకర్యాల పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించింది। మేమందరం కూడా మీతో పాటుగా మనమందరం కూడా జర్నలిస్టులుగా ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుందన్నటువంటి సమాలోచన చేసి లోపాలను ఎత్తు చూపించినటువంటి వాళ్ళంగా ఇక్కడ ఆ సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు గతంలో ఎత్తు చూపించినటువంటి మనకే చూపిస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు నేను ఆ అదృష్టాన్ని పొందినటువంటి వ్యక్తి। అందుకనే నిన్న మొన్న కూడా ఇక్కడే ఉండి రాత్రి 12 గంటల వరకు కూడా ఇది ఒక యాంబియన్స్ అంతా కూడా, ఈ టెంపుల్ యాంబియన్స్ అంతా కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం రావాలా, ఇక్కడ రణధన శబ్దాలు ఉండకూడదు, వాహన శబ్దాలు ఉండకూడదు। మీరు వింటున్నారు సౌండ్, ఎక్కడ చూసినా ఓం గం గం గణపతి ఏ నమః। ఇది పట్టణం అంతా కూడా ఈ పుర ప్రజలందరూ కూడా ఇదే వినాలి। ఈ 21 రోజుల పాటు ఈ రకంగా ఆధ్యాత్మిక శోభను తీసుకురావడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది। గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని కలిసి మేము ఆహ్వాన పత్రిక ఇచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను వస్తానని కూడా అంగీకరించారు। అయితే వరదల కారణంగా వరద సహాయక చర్యల్లో ఆయన మంత్రి గారు నిమగ్నం కావడం కారణంగా ఈ పర్యవేక్షణ బాధ్యత అంతా మాకు ఇవ్వడం జరిగింది। రెండోది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఏ భక్తుడు కూడా అసంతృప్తికి లోను కాకూడదు, అసహనానికి లోను కాకూడదు, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా సూచించడం జరిగింది। అది మన ప్రాంతం, మనం ఉన్నటువంటి ప్రాంతం, మనం తిరిగినటువంటి ప్రాంతం, ముఖ్యంగా వారు కూడా ఇక్కడంతా తిరిగినటువంటి ప్రాంతం, తొలిసారి ఈ ప్రాంతానికి ఈ కాణిపాకం ఆలయానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి కాబట్టి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రిమార్క్ రాకుండా చూసుకొని కూడా చెప్పడం జరిగింది। అందుకనే ఇక్కడే ఉండి దాంతోపాటుగా గతంలో మనం అంతా కూడా జర్నలిస్టులుగా ఇక్కడ ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించాం కాబట్టి వాటన్నింటినీ సరిచేసుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది। ఉదయం 3 గంటలకు సర్వదర్శనం మొదలైతే ఇప్పటికీ కూడా సర్వదర్శనం కొనసాగుతూనే ఉంది। ఎక్కడా కూడా ఏకాంతంగా జరిగే నైవేద్య కాలం మినహాయించి షట్కాలాల అభిషేకాలు మినహాయిస్తే మిగిలిన అన్నీ కూడా ఈరోజు అన్ని సమయాల్లో కూడా సేవలు రద్దు చేశాం కాబట్టి భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది। మన అంచనా ఒక 70-80 వేల మంది రావచ్చని, బహుశా రాత్రి 11 గంటల లోపల 70-80 వేలు దాటే అవకాశం ఉంది। మీరు చూస్తున్నారు మధ్యాహ్నం నుంచి క్రమంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది। మీరు క్యూ లైన్ చూశారు, ఎక్కడైనా కానీ చిన్న శబ్దం కూడా వినపడకుండా ఒక చిన్న పాపకు చిన్న అపశృతి జరిగింది, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య రీత్యా మధ్యలో ఫిట్స్ వస్తే
ఆ చేతుల మీదనే తీసుకెళ్లి వెంటనే ఇక్కడ మనం అంబులెన్స్ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా గమనించారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మనం సక్రమమైనటువంటి పర్యవేక్షణ చేస్తే భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకుంటారు. వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ప్రతి భక్తురాలు కూడా సంతృప్తికరంగా నేను ఆ వినాయక స్వామిని చూశానన్నటువంటి భావన కలగాలనేది ఈరోజు అధికారులు కానీ మేము కానీ తీసుకున్నటువంటి గౌరవ మంత్రి గారు కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ ఆనం రామనారెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, తమ్ముడు చాలా జాగ్రత్తగా చూడాలా, తొలిసారి నువ్వు బ్రహ్మోత్సవాలను చూస్తున్నావు, జాగ్రత్తగా పర్యవేక్షించు, నీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేయని చెప్పి కూడా ఆయన కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఒక పెద్దవారుగా ఆయనకున్నటువంటి అనుభవాన్ని కూడా మాకు ఈరోజు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఎక్కడా కూడా చిన్న అవాంతరం కానీ చిన్న ఇబ్బంది కానీ లేకుండా వచ్చిన ప్రతి భక్తుడికి భోజనం, వసతి, రాత్రిపూట ఎవరైనా ఇక్కడ ఉండాలంటే కూడా గదులు దొరకపోతే ప్రత్యేకమైనటువంటి షెడ్లు కూడా వేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఇదే విధంగా 21 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయన్నటువంటి నమ్మకం, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందన్నటువంటి విశ్వాసం నాకు బలంగా కనిపిస్తోంది. మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా శ్రద్ధగా, అదేవిధంగా ఉభయదారుల సంఘం అధ్యక్షుడు కానీ ఉభయదారులు కానీ ఇక్కడ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ భద్రతా పరంగా ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా అన్ని విధాలా సహకరించిన కారణంగా ఇక్కడ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇది నరేష్, మొత్తానికి 21 రోజుల పాటు ఈ వార్షిక బ్రహ్మోత్సవం అనేది కొనసాగబోతుంది. ప్రతిరోజు కూడా ఇదే విధంగా లైటింగ్ అరేంజ్మెంట్స్తో పాటు పూల అలంకరణలు, పచ్చని తోరణాలతో శోభాయమానంగా కాణిపాకము 21 రోజుల పాటు పురవీధుల్లో భక్తజన సంద్రంతో కాబోతున్నటువంటి విషయాన్ని కూడా మనము చూస్తున్నాము. అదే నేపథ్యంలోనే ఈ 21 రోజుల పాటు కూడా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఈవేళ పూర్తి స్థాయిలో పర్యవేక్షించారో అదే స్థాయిలో పర్యవేక్షణ కొనసాగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సామాన్య భక్తునికి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టామనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు.